నమస్తే అందరికీ, జై శ్రీరామ్, జై మాతాది. ఈరోజు మనమైతే ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం ప్రాసెస్ మేకింగ్ వీడియో ఎలా ఉందో చూద్దాం. ఈసారి మనకైతే గణనాథుడు పంచముఖ సంకటహార మహాగణపతిగా నిల్చోబోతున్నాడు. మనకి రైట్ సైడ్కి వచ్చేసి అయితే సోమనాథ్ లింగ జ్యోతిర్లింగం అయితే ఉండబోతుంది. మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి కాళికామాత దేవి ఉండబోతుంది. ఈసారి మనకి ఖైరతాబాద్ గణనాథుడు 69 ఫీట్లతో నిల్చోబోతున్నాడు, మట్టి గణపతి. ఇంకా మనకి ఈ ఇయర్ వచ్చేసి 72 సంవత్సరాలు అవుతుంది మన ఖైరతాబాద్ గణనాథుడు నిలబెట్టప్పటించి. మన ఖైరతాబాద్ మహాగణపతి ఎంతవరకు అయితే పూర్తయిందో చూద్దాము. మొత్తం వెల్డింగ్ వర్క్ కానీ అంత సెంటరింగ్ వర్క్ కానీ ఎంత వరకు వచ్చిందో చూద్దాము. ఇప్పుడు మీకైతే చూపిస్తాను, చూడండి. మనకైతే వెల్డింగ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. దాదాపు మొత్తం వెల్డింగ్ వర్క్ బాడీ ఫేస్ కాంచెలి కింద పాదాల వరకు అయితే మొత్తం అయిపోయింది. చేతులు కానీ ప్రతి ఒక్కటి. మన కింద బేస్ కూడా ఇది తామర పువ్వుది అదంతా అయితే అయిపోయింది. ఓన్లీ మనకి ఏది ఉందంటే గణనాథునికి మొత్తం మట్టితో అలంకరించడం మాత్రమే ఉంది మనకి. అదంతా పూర్తయిపోతే ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టే. మహాగణపతి తామర పువ్వు ఇంకా పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పాదాలు అయితే. చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఈసారి మనకి 69 ఫీట్లతో నిల్చోబోతున్నాడు మన మహాగణపతి. దీనికైతే మ్యాక్సిమం బిల్డింగ్ వర్క్స్ అయితే మొత్తం పూర్తయిపోయాయి. చూసుకోకండి మన గణనాథుని పాదాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకే మనకు ఆల్మోస్ట్ అక్కడ బొజ్జ అన్నీ కనబడుతున్నాయి. ఒకసారి నేను పైకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు, పైన కూడా ఎంత వరకు అయిందో. సోమనాథ్ జ్యోతిర్లింగం అయితే రాబోతుంది. కింద బేస్ అయితే పూర్తయిపోయింది. అది చిన్నవి కాబట్టి అవి కొంచెం మెల్లగానే పూర్తి చేస్తారు. బేస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వెల్డర్స్ అంతా. మనకి కాళికామాత దేవి వస్తుంది. దీనికి కూడా బేస్ అంతా పూర్తయిపోయింది. ఇది పూర్తి అయిపోగానే మనకి చుక్కన్ పడుతుంది ఇక్కడంతా మొత్తం పూర్తయ్యాక. ఇదే ఇక్కడనైతే చూసుకోండి, మనకి పంచముఖ సంకటహార మహాగణపతిగా దర్శనం ఇవ్వబోతున్నాడు ఈసారి అయితే మనకు గణనాథుడు. ఇగో రైట్ సైడ్కి అయితే సోమనాథ్ జ్యోతిర్లింగం ఉంది, లెఫ్ట్ సైడ్కి అయితే కాళికామాత దేవి ఉంది. ఈ ఇయర్ 72 ఇయర్స్ అంట మనకి. 69 ఫీట్ క్లే గణేష్ అని బోర్డు అయితే ఇక్కడ అమర్చారు. పంచముఖ సంకటహార మహాగణపతి. చూసుకున్నట్టయితే మనకి వినాయకునికి పైన నామపాము పడగలు వస్తాయి కదా, 5 పడగలు, అవి అయితే పూర్తవుతున్నవి. ఇవన్నీ దానికి సంబంధించిన రాడ్సే ఉన్నాయి. మన పాములకు సంబంధించినవి 5 పడగలు వస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. అలానే పాము పడగలు మనకి వెల్డింగ్ వర్క్ అయితే కొనసాగుతున్నాయి. పాము పడగవి మనకు పాము పడగలకైతే కటింగ్ అయితే జరుగుతుంది. మొత్తం దాదాపు 5 పాములు అయితే అయిపోయాయి. ఈడొకటి ఉన్నది మనకి, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకొకటి అక్కడ పక్కన పెట్టి ఉన్నది. ఈ పాములన్నీ అయిపోయినాక ఇక పైన వెల్డింగ్ చేస్తారు. కింద వెల్డింగ్ చేసుకుని పూర్తి చేసుకున్నాక మనకి వినాయకునికి అయితే పెట్టే మట్టి ఇంకా కొబ్బరి బూరు ఇదంతా కలిపి మనకి వినాయకునికి అయితే పెడతారు. ఇదంతా అదే, ఇదంతా వినాయకునికి పెట్టే మట్టే. ఇంకా వాళ్ళు రాలేదంట, వాళ్ళు రాగానే ఈ కార్యక్రమం అయితే పూర్తి చేస్తారు. ఇక మట్టి పెట్టడం కొబ్బరి బూరు కలిపితో 2 కలిపి మనకి మిక్స్ చేసి మంచిగా దేవునికి అయితే పెడతారనమాట. అంతా పూర్తి అయిపోయినాక మట్టి పని, దాని తర్వాత ఇక పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకైతే ఇంకో 2 వీక్స్లో పెయింటింగ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోతుందంట, మట్టి వర్క్ కంప్లీట్ కాగానే. ఇంకా మనకి వినాయకునికి ఇంకొక 1 మంత్ మాత్రమే ఉంది మనకి. సెప్టెంబర్ 14కి అయితే వినాయక చవితి కాబట్టి ఆలోపు ఎలానైనా 1 మంత్లో కంప్లీట్ చేసేటట్టు అయితే వీళ్ళు చాలా త్వరగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేసేస్తారు వినాయక చవితి లోపే. మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఓన్లీ పడగలు ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి, పాము పడగలు. అది అయిపోగానే ఇక మట్టితో చేసే వర్క్ అంతా స్టార్ట్ చేసేస్తారు. అది అవ్వగానే ఇక పెయింటింగ్ వర్క్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. ఇక ఇదంతా వెల్డింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక మనకైతే ఇక వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మట్టి పని ఇంకా పెయింటింగ్ పని అయితే దాదాపు అదైతే ఒక 3 వీక్స్ 4 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక 1 మంత్ ఉంది కాబట్టి మనకి పండుగ అయితే. ఇవైతే మన గణనాథుడి చేతులు అయితే ఇక్కడ ఉన్నాయి. కింద లడ్డు పట్టుకున్న చేతులు కానీ ఆ చేతులు కానీ ఇక్కడైతే చేసి బెండింగ్ చేసి నాకైతే మధ్య నుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి గణనాథుడు అయితే ఇలా కనబడబోతున్నాడు. ఇదంతా బ్యాక్ సైడ్ లెగ్స్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి మనకి. అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్ నుంచి మీకు మన గణనాథుడు ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. హ్యాండ్కి అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒకతను మనకు వెల్డింగ్ వర్క్స్ అయితే కొడుతున్నాడు హ్యాండ్కి అయితే, చూసుకోండి. అక్కడ మనకు వెల్డింగ్ వర్క్ అయితే అయిపోతుంది. ఇదంతా మనకి బాడీ అనమాట. ఇదేమో లెఫ్ట్ సైడ్ హ్యాండ్, ఒక సైడ్ ఉన్నదేమో లెఫ్ట్ సైడ్, ఏమో రైట్ సైడ్ హ్యాండ్కి వెల్డింగ్ అయితే జరుగుతుంది.
ఆయనకి మనకి మొత్తము 5 తలలు అయితే ఫిక్స్ అయిపోయాయి. 5 తలలు అయితే మంచిగా ఫిక్స్ అయితే చేసేసారు. ఇక మనకు హ్యాండ్స్ ఒక్కటి బాగున్నాయి. మొత్తం మనకి ఇటు 4 చేతులు అటు 4 చేతులు అయితే వస్తాయి దేవునికి అయితే. ఇప్పటివరకు అప్డేట్స్ అయితే మనకి ఖైరతాబాద్ వినాయకుడి గురించి. ఇంకా ముందు చాలా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో ఇప్పటితో సమాప్తం. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.